హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉమెన్ ఎఫ్ఎం. ప్రతిరోజు ఏదో ఒక టాపిక్ నాకు తెలిసింది నేను మీకు చెప్తూ ఉంటాను కదండి. ఈరోజు టాపిక్లో నేను బెస్ట్ వెడ్డింగ్ డెస్టినేషన్ గురించి చెప్తానండి. పెళ్ళి అంటే ప్రతి వాళ్ళ జీవితంలో అదొక అద్భుతమైన ఘట్టం, మరపురాని సన్నివేశం. అది ఎప్పటికీ అలా జీవితంలో గుర్తుండాలి అని ప్రతి వాళ్ళు కోరుకుంటారు. అఫ్కోర్స్ ఈరోజు పెళ్ళిళ్ళ గురించి, ఈరోజు పెళ్ళిళ్ళు ఎలా ఉన్నాయో తర్వాత మాట్లాడుకుందాం ఇంకో టాపిక్లో. అయితే ఈ బెస్ట్ వెడ్డింగ్ డెస్టినేషన్ అండి, ప్రతి వాళ్ళు వేరే ఎక్కడెక్కడో విదేశాలకు వెళ్ళి ఎక్కడెక్కడో చేసుకుని ఉంటారు. అది వాళ్ళ ఇష్టం అనుకోండి, వాళ్ళ స్తోమత కూడా. ఇది వచ్చేసి నేను ఇప్పుడు చెప్పబోయేది త్రిజుగి నారాయణ్ గురించి చెప్తున్నానండి. త్రిజుగి నారాయణ్ వచ్చేసి 3 యుగాలకి సాక్షిభూతమైన విష్ణుమూర్తి సాక్షిగా శివుడు పార్వతి పరిణయమైన చోటు అనమాట. అక్కడ మీరు ఒకవేళ మీలో చాలామంది బద్రీ కేదార్ వెళ్ళుంటారు. కేదార్నాథ్ వెళ్ళిన వాళ్ళైతే అక్కడ నుంచి స్పెషల్గా జీప్స్ వెళ్తాయన్నమాట. మనం ఏ ట్రావెల్స్ ద్వారా వెళ్ళినా కూడా అందులో ఈ త్రిజుగి నారాయణ ఇంక్లూడ్ చేయరు. అది మళ్ళీ మన మనీ పెట్టుకొని మనం స్పెషల్గా ఆ గుడికి వెళ్ళాలి. అది వెళ్ళే దారి సపరేట్, ఆ జీప్ ఉంటుంది, ఓన్లీ ఆ జీప్స్ మాత్రమే వెళ్తాయి. ఆ నడిపే డ్రైవర్స్ కూడా వేరేగా ఉంటారు అండ్ వాళ్ళ లాంగ్వేజ్ కూడా డిఫరెంట్ అనమాట. అది మనకు అర్థం కూడా కాదు. మనం అక్కడికి వెళ్ళిన తర్వాత కేదార్లో బస చేసిన తర్వాత అక్కడి నుంచి త్రిజుగి నారాయణ్ చూడాలనుకునే వాళ్ళు స్పెషల్గా వెళ్తారనమాట. వెళ్ళి ఆ గుడి కనుక అది కొంచెం ప్రయాణించిన తర్వాత జీప్లో అమ్మని వాళ్ళు అక్కడికి తీసుకెళ్ళి తిప్పుతారు. అక్కడ కావాలంటే మీరు పూజ చేయించుకోవచ్చు. అప్పటి నుంచి అమ్మవారి వివాహం అయినప్పటి నుంచి పరిణయం అయినప్పుడు ఒక ధుని వెలిగిస్తారు కదండి, హోమం. ఆ హోమం ఇప్పటికీ వెలుగుతూనే ఉంటుంది అనమాట. ఆ హోమం ఆరకుండా దాంట్లో కట్టెలు వేస్తూనే ఉంటారు. మనం కూడా వేయచ్చు అనమాట. సో ఆ విష్ణుమూర్తి చేయి పట్టుకొని అమ్మవారి పరిణయానికి దగ్గరుండి సాక్షిగా చేశారని చెప్పి చెప్తారు. అక్కడ మనకు కూడా పూజలు చేస్తారు. అండ్ అక్కడ వచ్చేసి మన ఆవుని దానం చేస్తారు కదండి. పెళ్ళిళ్ళప్పుడు కూడా పూర్వకాలం గోదానం చేసేవాళ్ళు కదా. ఆ గోదానం చేసినప్పుడు కట్టిన కొయ్య దానికి కట్టిన తాడు అన్నీ ఈరోజు కూడా అక్కడ పసుపు కుంకుమలు అన్నీ వేసి చాలా బాగుంటాయి అన్నమాట. మనకు కూడా అక్కడ పూజ చేయించుకోవచ్చు కావాలంటే కూర్చుని. టెంపుల్ కూడా చాలా బాగుంటుందండి. ఈ కోవెల్ అండి సత్య ద్వాపర త్రేతాయుగం నుంచి ఉన్నదని చెప్తారు. వీటికి ముందు 3 కుండాలు ఉంటాయన్నమాట. బ్రహ్మ, విష్ణు, సరస్వతి కుండాలుగా వీటిని పిలుస్తారు. 3 యుగాల నుంచి కన్నా ముందు నుంచి ఉన్న కోవెల కాబట్టి అక్కడ సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరుల కళ్యాణమైన స్థలం కాబట్టి ఇప్పటికి కూడా అక్కడ వెళ్ళి చాలామంది పెళ్ళి అక్కడే చేసుకుంటారండి. అక్కడ ఉత్తరాఖండ్ గవర్నమెంట్ అలౌ చేస్తుంది అనమాట. బట్ నీట్గా ఉంచాలి. ఎవరైతే అక్కడంతా పువ్వులు కానీ పెళ్ళైన తర్వాత అంతా నీట్గా చేసి మళ్ళీ వాళ్ళకి ఇవ్వాలన్నమాట. లేకపోతే బోలెడంత ఫైన్ పే చేయాల్సి వస్తుంది. సో పార్వతీ పరమేశ్వరులు ఎంత అన్యోన్యమైన దంపతులో ప్రతి వాళ్ళకి తెలుసు. అంతటి అన్యోన్యమైన దాంపత్యం ఈ రోజుల్లో కూడా ఎలా ఉండాలో అనేది వాళ్ళని చూసి నేర్చుకోవాలి. కాబట్టి ఆదర్శ దంపతులుగా వారిని కొలుస్తూ అక్కడే వివాహం చేసుకోవటం అనేది ఒక కళ అనమాట. తెలిసిన వాళ్ళు చాలామంది అక్కడికి వెళ్ళి చేసుకుంటారండి. ఒకవేళ మీలో ఎవరైనా తెలియకపోతే మీరు మీ పిల్లలకు కానివ్వండి, తెలిసిన వాళ్ళకి కానివ్వండి, పెళ్ళిళ్ళు చేసుకునే బెస్ట్ వెడ్డింగ్ డెస్టినేషన్ కనుక మీరు తయారు చేస్తూ ఉంటే ఎప్పుడో అయిపోయిన సమాధులు అయిపోయిన కోటలు అలాంటి వాటిల్లో చేసుకోకుండా చక్కగా మన హిందూ ధర్మాన్ని అనుసరించి పార్వతీ పరమేశ్వరుల మన ధర్మం ప్రకారం వాళ్ళు ఆచరించిన అమ్మవారు ఎలా ఉండాలి, ఎలా చేయాలి అన్నీ ఆచరించి చూపించారు కాబట్టి అక్కడ పెళ్లి చేసుకుంటే దాంపత్యం 10 కాలాలు సాగుతుందని నమ్మకం. అందుకని చాలామంది మేము అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడ చేసుకుంటూ ఉన్నారనమాట. సో మేము వెళ్ళి కూడా చాలా ఏళ్ళు అయిపోయింది. బట్ నాకు అది మదిలో ఉండిపోయింది. ఆ టెంపుల్, ఆ కోవెల ఇప్పటికి కూడా మన కళ్ళ ముందే ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది గుడి. ఆ వెళ్ళే దారి చాలా డిఫరెంట్ అండి. సన్న దారిలో పక్కనంతా లోయల్లో ఆ జీప్లో వాళ్ళు ఎక్స్పర్ట్ డ్రైవర్స్ మాత్రమే వాళ్ళు తీసుకెళ్ళగలరు.
సో మీరు వెళ్ళినప్పుడు ఈ పెళ్లిది ఇది చూసిన అమ్మవారి గుడి తప్పకుండా చూడండి. చక్కగా నిలువెత్తు విగ్రహాలు ఇలా చేయి పట్టుకొని శివుడు పార్వతి ఇలా ఉంటాయి. పక్కన మళ్ళీ పెద్ద విష్ణుమూర్తి ఉంటారు. ఆ ముందు పెద్ద చెప్పాను కదండి, ఇప్పుడు అగ్నిహోత్రం వెలుగుతూనే ఉంటుంది. గుడి బయట మంటపాలు ఉంటాయి అన్నమాట. ఆ మంటపంలోన ఇక్కడ మనని కూర్చోబెట్టి పూజ చేస్తారు. అక్కడే దానం చేసి అక్కడ పూలు పసుపు కుంకుమ అవన్నీ వేసి మనకు కూడా గోత్రనామాలతో అక్కడ పూజ చేస్తారు. ఈసారి వెళ్ళినప్పుడు తప్పకుండా చూడండి. అండ్ మీ వాళ్ళు ఎవరైనా కనుక పెళ్ళిళ్ళు చేసుకోబోయే వాళ్ళకి ఈ విషయం గురించి తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈసారి ఇంకో మంచి టాపిక్ తోటి మళ్ళీ మేము ముందుకు వస్తాము.